ఏపీలో గ్రోత్ రేట్ పై ఫైట్ నడుస్తోంది. జీడీపీ జాబితాలో ఏపీ టాప్ 2లో నిలిచింది. స్వర్ణాంధ్ర విజన్ లో భాగంగా 15% గ్రోత్ రేట్ పై ఏపీ సర్కార్ గురిపెట్టింది. కుప్పలుగా అప్పులు చేసి లెక్కలకి రెక్కలు కడతారా అని ప్రశ్నిస్తోంది వైసీపీ. అసలు లెక్కేంటి? గ్రోత్ రేట్ పై ఎవరి లెక్కలేంటి? గ్రోత్ రేట్ పై కేంద్రం అలా జాబితా ప్రకటించిందో లేదో ఏపీలో పొలిటికల్ ఫైట్ మొదలైంది. విధ్వంసమైన అమరావతిని ఘాట్లో పెట్టాం కాబట్టి మేనేజ్మెంట్కి ఎక్కువగా పెట్టే కంటే వాస్తవతకి ఎక్కువ పెట్టుకుంటే మంచిది. కేంద్రం ప్రకటించిన జీడీపీ జాబితాలో 9.18%తో తమిళనాడు ముందు వరుసలో ఉంటే 8.1% వృద్ధి రేటుతో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. ప్రభుత్వ విధానాలు, ప్రజల సహకారం, ఇది సమిష్ట కృషి ఫలితమన్నారు సీఎం చంద్రబాబు. ఈజ్ ఆఫ్ డూయింగ్ తో అద్భుతాలు సాధించాం. ఇక ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ రైజింగ్ తో 15% గ్రోత్ రేట్ సాధించడమే లక్ష్యంగా కృషి చేద్దామన్నారు. అభి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు? ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా. బాస్ వాలా, బీ ద బాస్. ఏపీ వృద్ధి రేటుపై ప్రభుత్వం అవాస్తవాలు చెబుతుందన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. కూటమి పాలనలో రాష్ట్ర ఆదాయం 38% తగ్గిందన్నారు. 10 నెలల్లో 1,40,000 కోట్లకు పైగా అప్పులు చేసి వృద్ధి రేటు పెరిగిందని ఎలా చెప్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికల్లో సూపర్ 6 హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చాక 6 లేదు 7 లేదని విమర్శించారు. ఆదాయం లేకుండా జీడీపీ ఎలా పెరుగుతుందన్నారు బొత్స సత్యనారాయణ. ఓ అని తందానంటే తందాను అనుకుని సింపుల్ లాజిక్ కదా. మన ఆస్తులు పెరగాలంటే మనకు ఆదాయాలు పెరగాలి. ఆదాయం పెరగకుండా పెరిగిపోతాయి. ఏమైనా ఇదంటే బ్రహ్మ పదార్థం వద్దా? పదాలు పేరు మంత్రమేనది. అది వైసీపీ విమర్శ. సర్కార్ మాత్రం వృద్ధి రేటు ఏ రూట్ లో పెరిగిందో లెక్కలు చెబుతోంది. తాము అధికారంలోకి వచ్చాక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుపడిందన్నారు సీఎం చంద్రబాబు. పోలవరాన్ని మళ్ళీ పట్టాలెక్కించే పరిస్థితికి వచ్చాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దివాలా తీసి ఇది ప్రైవేటైజ్ చేయాలి, లేకుండా మూసేయాలనే ప్రాజెక్ట్ ని ఈ రోజు లాభాల బాట పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నాం. రైల్వే జోన్ తీసుకొచ్చాం. 10 నెలల్లో ప్రభుత్వ పరిపాలనని ఘాట్లో పెట్టాం. సంక్షేమ కార్యక్రమాల్ని ఇస్తున్నాం. ప్రధాని మోదీ సంకల్పంతో 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా ఉంటుందన్నారు సీఎం. అప్పటికి తలసరి ఆదాయంలో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఏపీ ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.